పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో జ్యోతి అనే మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. పిడుగురాళ్ల సిఐ శ్రీరామ్ వెంకట్రావు తన భర్తను వేధిస్తున్నారని చేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సిఐ వెంకట్రావు సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. తన భర్తను పిఎస్లో నిర్బంధించి ఆస్తులు రాయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళను చూడకుండా సిఐ దుర్భాషలాడారని బాధితురాలు తెలిపింది. సిఐ వెంకట్రావు వేధిస్తున్నారని వాపోయింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి, పిఎస్లో మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడేలా పరిస్థితులు ఎందుకు దారితీసాయి? ఆమె భర్తను ఎందుకు వేధిస్తున్నారు పోలీసులు? ఏంటి ఆమె అభ్యంతరం? అప్డేట్ చెప్పండి. అది చాలా దారుణమైన పరిస్థితి. పిడుగురాళ్ల టౌన్ పోలీస్ స్టేషన్లో పూర్తిగా తెలుగుదేశం నాయకులతో సిఐ వెంకట్రావు పూర్తిగా దాన్ని అడ్డాగా మార్చేశారు. సివిల్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. పిడుగురాళ్ల పట్టణంలో శ్రీనివాసరావు అనే ధాన్యం వ్యాపారి ఉన్నారు. ఆయనకు 10 కోట్లకు పైగా అప్పులైనాయి. అప్పులన్నీ తీరుస్తారని చెప్పారు. కానీ సిఐ వెంకట్రావు మాత్రం పూర్తిగా శ్రీనివాసరావుని తెలుగుదేశం పార్టీ నాయకులతో నిర్బంధించి, ఒకరోజల్లా నిర్బంధించి దాదాపు 10 కోట్లు విలువ చేసే ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారు. అవి చాలా అన్నట్లు మరికొన్ని ఆస్తులు కావాలంటూ ఆ కుటుంబాన్ని వేధిస్తున్నారు. అందులో భాగంగానే శ్రీనివాసరావు భార్య జ్యోతిని రాత్రి టైంలో పోలీస్ స్టేషన్కి పిలిచి అసభ్యంగా మాట్లాడుతున్నారు. దాదాపు 20 రోజుల క్రితం శ్రీనివాసరావు భార్య జ్యోతితో పాటు కుమార్తెను కూడా పిలిచి రాత్రి 12 గంటల వరకు ఉంచి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. రాత్రి కూడా 9:30కు పోలీసులు తన ఇంటికి వచ్చి బలవంతంగా తనను ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తనను సెల్లో వేయమని అర్ధరాత్రి వరకు ఉంచారు. తనకు భయం వేసి పూర్తిగా తాను చెయ్యి కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానని కూడా చెప్తున్నారు. పూర్తిగా మేము ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళలను ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్కి వెళ్లలేదు. మా కుటుంబాన్ని వేధిస్తూ నన్ను లోపలికి సెల్లో వేసేయమని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే భయపడి నేను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానని కూడా ఆ మహిళ ఆరోపిస్తూ ఉంది. పూర్తిగా సిఐ తెలుగుదేశం నాయకులతో కొమ్మక్కైపోయి మా ఆస్తులు రాయించుకున్నారు. అవి చాలక మరికొన్ని ఆస్తులు రాయాలని ఇబ్బంది పెడుతున్నారు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మా భర్తను ఇబ్బంది పెడుతున్నారు, పూర్తిగా వేధిస్తున్నారు. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో 12 గంటలకు నన్ను నిర్బంధించి చెప్పరాని మాటలు, వినకోని మాటలు అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానని జ్యోతి చెప్తూ ఉంది. హరి. ఓకే అశోక్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. విన్నారా? వినలేదు. బలవంతంగా తీసుకొచ్చారు. నా పరువు ఎవరిస్తారు? నాకు పరువు కావాలి. నాకు పరువే కావాలి. కొంచెం క్లీన్ చేయించుకోమ్మా ప్లీజ్. నా పరువు తీసుకొచ్చి పెట్టు. అవసరం లేదు. కొంచెం క్లీన్ చేయించుకోండి అమ్మా. ఏమండి? అవసరం లేదు. పోతే పోయానండి. నా పరువు కన్నా నా ప్రాణం ముఖ్యమా? నా పరువు కన్నా నా ప్రాణం ముఖ్యమా? రేపు పొద్దున వస్తాను అని చెప్పాను. నైట్ తీసుకున్నాను. అవసరం లేదు. నేను చేయించుకోనండి. నాకు అవసరం లేదు. నేను చేయించుకోను. ఎప్పుడో చచ్చేదాన్ని. 2 పిల్లలు మొహాలు చూసి బతుకున్నారు. ఇప్పటి వరకు ఇంతమంది ఎగబడుతున్నారు మా మీద. ఇంతమంది సమస్య ఉంటే కరెక్ట్ గా పరిష్కారం చేయాలి. చేత కాకపోతే పొమ్మనండి. ఒక్కొక్కరు ఆడుకుంటున్నారు నన్ను. మా ఇంట్లో అందరినీ విన్నారా? వినలేదు. బలవంతంగా తీసుకొచ్చారు. నా పరువు ఎవరిస్తారు? నాకు పరువు కావాలి. నాకు పరువే కావాలి. కొంచెం క్లీన్ చేయించుకోమ్మా ప్లీజ్. నా పరువు తీసుకొచ్చి పెట్టు. అవసరం లేదు. కొంచెం క్లీన్ చేయించుకోండి అమ్మా. ఏమండి? అవసరం లేదు. పోతే పోయానండి. నా పరువు కన్నా నా ప్రాణం ముఖ్యమా? నా పరువు కన్నా నా ప్రాణం ముఖ్యమా? రేపు పొద్దున వస్తాను అని చెప్పాను. నైట్ తీసుకున్నాను. అవసరం లేదు. నేను చేయించుకోనండి. నాకు అవసరం లేదు. నేను చేయించుకోను. ఎప్పుడో చచ్చేదాన్ని. 2 పిల్లలు మొహాలు చూసి బతుకున్నారు. ఇప్పటి వరకు ఇంతమంది ఎగబడుతున్నారు మా మీద. ఇంతమంది సమస్య ఉంటే కరెక్ట్ గా పరిష్కారం చేయాలి. చేత కాకపోతే పొమ్మనండి. ఒక్కొక్కరు ఆడుకుంటున్నారు నన్ను. మా ఇంట్లో అందరినీ విన్నా